నమస్తే, గుడ్ మార్నింగ్. బిజ్ బజ్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభాలు వస్తాయి, ఇటువంటి విషయాలకు సంబంధించి మనతో పాటు స్టాక్ మార్కెట్ సంబంధించి అనేక విషయాలు పంచుకోవడానికి ప్రతిరోజు మనతో సిద్ధంగా ఉంటారు గాన్పాటి ట్రేడింగ్ అకౌంట్ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు. మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, దాని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ని నివృత్తి చేసుకోవాలన్నా, ప్రతి విషయానికి సంబంధించి మీకు అన్ని డౌట్లు తీర్చడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మీ డౌట్స్ కూడా నివృత్తి చేసుకోవచ్చు. మూర్తి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సార్ ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇవాళ ఏంటంటే నిన్న ట్రంప్ గారు పెద్ద షాక్ ఇచ్చారు అందరికీ. ఈ టారిఫ్స్ పెంచారు, మెక్సికో కానీ కెనడా కానీ, సో వీటికి ఈ చైనా మీద సుంకాలు పెట్టారు. అయితే నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా డౌన్ అయినాయి ఆ ఎఫెక్ట్ మీద. తర్వాత పొద్దున్న న్యూస్ ఏంటంటే ఈ మెక్సికో ప్రెసిడెంట్ ట్రంప్ గారితో మాట్లాడి కొంచెం 1 month రిలీఫ్ కావాలని అడిగింది. సో దానికి యాక్సెప్ట్ చేశారు. అందువల్ల ఏంటంటే కొంచెం ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో ఇవాళ అయితే ఏషియన్ మార్కెట్స్ కొంచెం మార్నింగ్ ఓపెనింగ్ పాజిటివ్గానే ఉంటున్నాయి. మనకి బడ్జెట్ చాలా హ్యాపీగా ఉంది, బాగుందనే లోపే ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల నిన్నంతా కూడా మార్కెట్స్ అన్నీ మైనస్లో ఉన్నాయి. సో చాలా కంపెనీలన్నీ మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు నిఫ్టీ వచ్చి ప్రజెంట్ 23,360 ఆ రేంజ్లో ఉంది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 49,210 ఆ రేంజ్లో ఉంది. సెన్సెక్స్ వచ్చి 77,180 పాయింట్ దగ్గర ఉంది. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా మనకి ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడిప్పుడే కొంచెం పాజిటివ్గా టర్న్ అయ్యే టైంలో ఇది గ్లోబల్ ఇంపాక్ట్ అవటం అనేది ఒక రకంగా బ్యాడ్ న్యూస్. సో ఇది ఎలా అవుతుంది ఏంటనేది ఏ రకంగా మారుతుంది. మేజర్గా ఏంటంటే ఇక్కడ బాటమ్ అవుట్ అయితే నిఫ్టీ కనపడుతుంది. సో 23 మళ్ళీ బ్రేక్ అయితేనే డౌన్ ట్రెండ్, కాబట్టి ప్రజెంట్ ప్రాబ్లం ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా 49,500 అంటే చాలా బాగానే వచ్చింది. సో పర్ఫార్మెన్స్ వైజ్గా బాగానే ఉంది. సో ట్రెండ్ అయితే ఇప్పుడు వాళ్ళు ఎటు పాజిటివ్ కాబట్టి వాళ్ళ ట్రేడ్ ఎంజాయ్ చేయొచ్చు పాజిటివ్గా. ఈరోజు రికమెండేషన్స్ ఏం చెప్తారు సార్? ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ కొనుక్కోవచ్చు సార్. ఇండస్ఇండ్ బ్యాంక్ 1000 రేంజ్లో ఉంది. 1040, 1050 దాకా ఛాన్సెస్ ఉంది. అలాగే పిఏ ఇండస్ట్రీస్ ఒకటి నిన్న ట్రెండ్ పాజిటివ్ వచ్చింది, అది అలాగే కంటిన్యూ అవకాశాలు కనపడుతున్నాయి. ట్రంప్ టారిఫ్ అన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఏమన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందా సార్? ఉండే అవకాశం ఉంది సార్. ఇప్పుడు మన పిఎం గారు రేపు 12వ తారీఖు యూఎస్ వెళ్తున్నారు కదా, వెళ్ళి కొంచెం ఆయనతో మాట్లాడితే ఫస్ట్ టైం మీటింగు. సో ఇండియా యాక్చువల్గా బ్రిక్లో ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ కొంచెం ఈయన బ్రిక్ మీద యాంటీగా ఉన్నారు. సో ఇండియా మీద టారిఫ్స్ అనేవి తగ్గించుకొని నార్మల్ చేసుకునే అవకాశం రేపు 12వ తారీఖు మీటింగ్ ఉంది, అదైతే కొంచెం బెనిఫిట్ వస్తుంది. ఓకే సార్. సార్ కొన్ని కంపెనీస్కి సంబంధించి మన కాలర్స్ మనతో పాటు పంచుకున్న కొన్ని కంపెనీస్కి సంబంధించి డౌట్స్ ఉన్నాయి, వాటి మీద ఇచ్చేద్దాం సార్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అండి, ఇది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే మనకి సో ఇది ఫండమెంటల్గా మంచి పాజిటివ్ కంపెనీ. 73 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది. అంతకుముందు మంచి హైలో కూడా వెళ్ళింది. సో ఇక్కడ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్మాల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, బాగానే ఉంది, పాజిటివ్గా ఉంది సార్. సార్ మనతో పాటు కాల్ ఉన్నారు లక్ష్మీదేవి గారు రాజంపేట నుంచి. నమస్తే లక్ష్మీదేవి గారు. నమస్తే సార్. చెప్పండి మేడం. మా పిల్లల గురించి మా గురించి ఇంట్లో అడిగేదానికి సార్. ఏంటి మేడం? మా ఇంట్లో గొడవలు జరుగుతా అంటే అందుకని అడుగుదామని. ఓకే ఓకే, అంకల్ అని. సరే సార్, మరొక కంపెనీ సార్ గెయిల్ సార్. గెయిల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే గెయిల్ వచ్చి ఇప్పుడు ఇది గెయిల్ గ్యాస్కి ఏంటంటే ఫండమెంటల్గా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గటం అనేది జరుగుతుంది. ఈ పైప్స్ మీద గ్యాస్ని రిలీజ్ చేసే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. సో ఇదేంటంటే ప్రజెంట్ 174 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది సార్. అంతకుముందు ఇది 250 ఆ రేంజ్లో దాకా ఉంది. సో ఇప్పుడు 174 నుంచి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, పాజిటివ్గానే ఉంది ఇది సార్. ఫ్యాక్ట్ వచ్చి ఈ ఫ్యాక్ట్ అనే కంపెనీ వచ్చి టాప్ 200 కంపెనీ అండి. ఇది అంతకుముందు 89, ప్రజెంట్ అయితే 897 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు ఇలా 1200 హైలో ఉంది. సో ఇప్పుడు లో లెవెల్ వచ్చి 796 ఆ రేంజ్లో మళ్ళీ లో లెవెల్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పాజిటివ్గానే ఉంది ట్రెండ్ అంతా. సో ఇప్పుడు
ఈ 800-900 ఆ రేంజ్లో ప్రజెంట్ పాజిటివ్గా ఉంది ఫ్యాక్ట్ కూడా. సో ఇది ట్రెండ్ పాజిటివ్గా ఉంటే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. సార్ గోద్రేజ్ సిపి. గోద్రేజ్ సిపి అయితే ఇప్పుడు అంతకుముందు హై వచ్చి 1550 ఆ రేంజ్ దాకా ఉందండి. ఇప్పుడు 1155 రేంజ్లో ఉంది. వీక్లీ చార్ట్ చాలా పాజిటివ్గా ఉంది. సో డైలీ చార్ట్ కూడా పాజిటివ్గానే ఉంది. ఇది ట్రెండ్ పాజిటివ్గానే ఉంది గోద్రేజ్ సిపి. ఇప్పుడు ప్రజెంట్ 1155, టార్గెట్ 1200 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో సార్ హెచ్సిఎల్ టెక్. హెచ్సిఎల్ టెక్ కంపెనీస్లో ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ ఇది ఏంటంటే అంతకుముందు ఇది దాదాపు 2000 నుంచి ఇప్పుడు 1700 వరకు వచ్చింది. సో యూఎస్లో నిన్న నాస్డాక్ టెక్ కంపెనీస్ కూడా మైనస్లో ఉన్నాయి కాబట్టి ఇది ఇంకొంచెం డౌన్ ట్రెండే ఉంది. సో వీక్నెస్ ఉంది ఇది. ఈ చార్ట్ వచ్చి ఇంకా 1600 ఆ రేంజ్లో ఉంటే మంచి బయింగ్ ఛాన్స్ తీసుకోవచ్చు. వీక్నెస్ ఉంది ఇది. హెచ్డిఎఫ్సి లైఫ్ సార్. హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చి నిన్న బడ్జెట్లో వీటికి పాజిటివ్ ఉందంటే ఇది 100% ఎఫ్డిఐ పెట్టుకోవచ్చు అని. సో ఇది అంతకుముందు వచ్చి 750 ఆ రేంజ్ దాకా ఉంది. ఇప్పుడు 620 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 548 లో లెవెల్ బేసిక్గా. సో ఇక్కడ ఏంటంటే వీక్లీ చార్ట్ అయితే బాగానే సపోర్ట్లోనే ఉంది. సో ఇక్కడ బాగానే ట్రెండ్ అది సపోర్ట్లో ఉంది 620. సో ట్రెండ్ అప్ ట్రెండ్లోనే కనపడుతుంది. సార్ మనతో పాటు కాల్ ఉన్నారండి రాజేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే రాజేష్ గారు. నమస్తే సార్. టాటా మోటార్స్ గురించి చెప్పరా సార్? చెప్పండి సార్. మాట్లాడండి సార్. టాటా మోటార్స్ ఎలా ఉంటుంది చెప్తారా? టాటా మోటార్ అయితే ప్రజెంట్ కొంచెం డౌన్ ట్రెండే ఉంది సార్. ఇది 700 బ్రేక్ అయిందంటే ఇంకా కింద లెవెల్లో ఉంది. సో వీక్లీ చార్ట్ బేసిక్గా నెగిటివ్గానే ఉంది. సో అయితే సేల్స్ కూడా మన జాగర్ సేల్స్ అన్నీ కూడా తగ్గాయి. ఫండమెంటల్గా వీక్నెస్సే ఉంది. ఇదేమి ఇమీడియట్గా బై చేయాల్సిన అవసరం లేదు. 750 అబోవ్ దాటితేనే మనకి ట్రెండ్ పాజిటివ్. సో ప్రజెంట్ నెగిటివ్గానే ఉంది. కొంచెం చూసి బై చేయమంటారా? యా సార్. హిందుస్థాన్ పెట్రో. హిందుస్థాన్ పెట్రో కూడా డౌన్ ట్రెండే ఉంది సార్. ఇది 320 ఆ రేంజ్లో ఉంది. 439 మ్యాక్సిమం పీక్ హైకి వెళ్ళింది. ఇప్పుడు వీక్లీ చార్ట్ కూడా డౌనే ఉంది. 324, 312. అంతకుముందు లోయెస్ట్ లో వచ్చి 295 to 300 ఆ రేంజ్ దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వీక్నెస్ అయితే ఉంది ఈ కంపెనీలో. సార్ హట్కో. వచ్చి ఇది ప్రజెంట్ పీక్ హై వచ్చి 342 అలా ఉంది. ఇప్పుడు 198 ఉంది. సో ఇది కూడా వీక్నెస్గానే ఉంది సార్ ఇది చార్ట్. సో కంపెనీ ఇప్పుడు 192 కనుక బ్రేక్ అయిందంటే ఇంకా కిందకి వెళ్తుంది. సో ట్రెండ్ వీక్నెస్ ఉంది దీనిలో. సార్ ఐడిబిఐ బ్యాంక్. ఐడిబిఐ బ్యాంక్ వచ్చి ఇది పాజిటివ్గానే ఉందండి. ఇది బ్యాంకింగ్ 77-78 ఆ రేంజ్లో ఉంది. సో ఐడిబిఐ పాజిటివ్ ఉంది. ఇప్పుడు అంతకుముందు 107 దాకా వెళ్ళింది. ఇప్పుడు 81 అలా ఉంది. లో లెవెల్ వచ్చి ఇది 66 ఆ రేంజ్లో లో లెవెల్ ఉంది. సో మళ్ళీ ఆ రేంజ్ వచ్చినా మళ్ళీ బై చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది ఐడిబిఐ. ఓకే సార్. మరో కాల్ ఉన్నారండి లక్ష్మణ్ రెడ్డి గారు కర్నూలు నుంచి. సార్ చెప్పండి సార్. లక్ష్మణ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. డైమండ్ లైఫ్ స్టైల్ బాగా పడిపోయింది సార్. అది నేను 1700లో కొన్నాను. ఇప్పుడు 1450 ఉంది సార్. అది ఏం న్యూస్ ఏంటి సార్? అది రైమండ్ లైఫ్ స్టైల్. ఓకే సార్. రేమండ్ లైఫ్ స్టైల్స్ రైట్. ఇప్పుడు 1450 ఆ రేంజ్ ఉందండి. 1700లో మీరు కొన్నారా? ఇప్పుడు 1450 ఆ రేంజ్ ఉంది. ట్రెండ్ ఇంకా ఇక్కడ కొంచెం వీక్నెస్సే ఉంది సార్. ఇది 1400 ఆ రేంజ్లో కూడా ఛాన్స్ ఉంది. సో ఇది అంతకుముందు హై చూసుకుంటే మీరు 2900 ఆ రేంజ్కి దాకా, ఇప్పుడు 2400 దాకా వచ్చింది. అక్కడ నుంచి ఇప్పుడు 1500. సో వీక్నెస్ ఉంది సార్. ఇది అంతకుముందు లో వచ్చి 1390 వచ్చింది మన 3 days బ్యాక్. సో కొంచెం వెయిట్ చేయండి. సో మన లాస్ట్ 1 week బ్యాక్ కూడా 1700 ఉంది. అక్కడ నుంచి ఫాల్ అయింది ఇది. సో ట్రెండ్ కొంచెం వీక్గానే ఉంది. సో 1400 ఆ రేంజ్ వస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి సార్. సో హోల్డ్ అయితే చేయండి. ప్రజెంట్ అయితే వీక్నెస్ ఉంది ప్రజెంట్ ఇది. బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్. వెయిట్ చేయండి.
సార్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి ఇది కూడా బ్యాంకింగ్ సెక్టర్. ఇది మొన్న 57 నుంచి ఇప్పుడు 62 దాకా వెళ్ళిపోయింది సార్, పాజిటివ్గానే ఉంది ఇది. ఇది 62 కనుక బ్రేక్ అయిందంటే, ఈ హై బ్రేక్ అయిందంటే మంచి పాజిటివ్ వస్తుంది. 73 దాకా కూడా ఛాన్స్ ఉంది. వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది. ట్రెండ్ అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ పాజిటివ్గానే ఉంది. సార్ ఇండియన్ హోటల్. ఇండియన్ హోటల్ ఇది ఇంతకుముందు 884 ఆ రేంజ్ ఉంది సార్, అక్కడ నుంచి ఇప్పుడు 768 వచ్చింది, ఇప్పుడు 820 ఆ రేంజ్లో ఉంది. ఇగో ట్రెండ్ ఇప్పుడు గత 4 రోజుల నుంచి కూడా పాజిటివ్ ట్రెండ్ చూపిస్తుంది. సో ఇది పాజిటివ్గానే ఉంది ట్రెండ్. సార్ ఇండియన్ బ్యాంక్. సో ఇండియన్ బ్యాంక్ వచ్చి ఇది అయితే ఇండియన్ బ్యాంక్ కొంచెం డౌన్గానే ఉంది సార్. వీక్లీ చార్ట్, డైలీ చార్ట్ కూడా డౌన్గానే ఉంది. ఇది లో లెవెల్ వచ్చి 500 ఆ రేంజ్, అంతకుముందు ఇప్పుడు 520 ప్రెజెంట్ ఉంది. సో 500 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకోవచ్చు, అక్కడ నుంచి పెరుగుతాయి. సో వీక్నెస్సే ఉంది ప్రజెంట్ అయితే. సార్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ పాజిటివ్గా ఉందండి. ఇది వీక్లీ చార్ట్ బాగా పాజిటివ్ వచ్చింది. అది అంతకుముందు 1500 నుంచి కూడా ఫాల్ అయింది. సో ఇప్పుడు 1000 ఆ రేంజ్కి ఉంది. సో ఇది వీక్లీ చార్ట్, డే చార్ట్ రెండు పాజిటివ్గానే ఉన్నాయి. సో 1050 నుంచి 1100 దాకా కూడా ఛాన్సెస్ ఉంది. సో ఇది మంచి పాజిటివ్గా ఉంది ఈ చార్ట్. ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి అవునండి. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ కొంచెం మీరు ప్రిఫర్ చేసేయండి. ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ బాగుంది. తర్వాత యాక్సిస్ బ్యాంకు ఉంది. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్, చిన్న కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బాగానే ఉంది. సో ఈ కంపెనీలు బాగున్నాయి సార్. సార్ అదేవిధంగా గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే అది అంతకంతకు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. ఇటు స్టాక్స్కి అదేవిధంగా ఫిజికల్ గోల్డ్ కూడా భారీగానే పెరుగుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దామంటే మీరు ఏ విధంగా సలహా ఇస్తారు? ఇది గోల్డ్కి స్టాక్ మార్కెట్కి ఇన్వర్స్ రిలేషన్ అండి. స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంటే గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. సో గోల్డ్ తగ్గుతుందంటే స్టాక్ మార్కెట్ భూమిలోకి వస్తే కానీ గోల్డ్ తగ్గదు. ఎందుకంటే ఈ రెండింటికి రివర్స్ రిలేషన్ అనమాట. సో కాబట్టి సిల్వర్ గోల్డ్ రెండు అంతే. ఇప్పుడు ఆ రెండు పెరుగుతుంటాయి. ఇది ఇంకా కంటిన్యూగానే పెరుగుతుంది గోల్డ్ కూడా. సో 82 ఈ ఇంటర్నేషనల్ కూడా అలాగే ఉంది. 28,800 ounce దాటింది. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ బట్టి ఇప్పుడు 82,700 అలా ఉంది. ఇంకా నాన్ స్టాప్ బయింగ్ ఉంది, పాజిటివ్గానే ఉంది. బై అండ్ డిప్స్ అనమాట. ఇది ఎవ్రీ 500 పాయింట్స్ 600 పాయింట్స్ తగ్గగానే బై అండ్ డిప్స్లో పెట్టుకోండి, పాజిటివ్గానే ఉన్నాయి. సో ఫిజికల్ గోల్డ్ అంటారా, ఇది ఈ రేట్లో ఫిజికల్ గోల్డ్ అయితే అడ్వైజబుల్ కాదు. కొంచెం ఒక 3-4,000 కిందకి వచ్చే ఛాన్స్ 1-2 monthsలో అక్కడ కొనుక్కోండి. మామూలుగా ట్రేడింగ్ చేసుకుంటారా సార్? అసలు 3-4,000 కిందకి వచ్చే ఛాన్స్ ఉందా? 80,000 అలా వస్తుంది. ఇది 78 నుంచి 84 మధ్యలో రేంజ్ ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా గ్లోబల్ అన్సర్టనిటీ మీద గోల్డ్ రేట్లు పెరుగుతాయి సార్. సో ఇప్పుడు ఒకసారి ట్రంప్ గారు ఓకేనా స్టాక్ మార్కెట్స్ కొంచెం బూమ్ వచ్చాయంటే మళ్ళీ గోల్డ్ తగ్గిపోతుంది. సో కేవలం ఇదేంటంటే గోల్డ్ అనేది ఆల్టర్నేటివ్ సేఫ్ హేవెన్ కింద తీసుకుంటారు ఇది. సో కాబట్టి ఇది ఒరిజినల్ బయింగ్ కాదు, బికాజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ వల్ల ఇది పెరుగుతుంది అంతే. సార్ రెగ్యులర్గా స్టాక్స్ సంబంధించి చాలామంది నేర్చుకుందామని ఉన్న వాళ్ళకి సరైన అవగాహన లేక అందులో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకుని సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి గానిపట్ ట్రేడింగ్ అకాడమీ ఎన్నోసార్లు ఎన్నో క్లాసులు నిర్వహించింది. ప్రత్యేకంగా మళ్ళీ స్పెషల్ క్లాసులు ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా? అవునండి, మేము కొత్త బ్యాచ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కొత్త బ్యాచ్. సో ఇది వాళ్ళు ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. ఈక్విటీస్, ఫీచర్స్ ఎలా చేయాలి, ఆప్షన్స్ ఎలా చేయాలి, అలాగే టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే టెక్నికల్గా అదే ఇప్పుడు టూల్స్ ఉన్నాయి, ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. MACD కానీ, హిస్టోగ్రామ్ కానీ, అలాగే స్టోకాస్టిక్స్, మూవింగ్ యావరేజ్, ATR బ్యాండ్స్ ఇవన్నీ పెట్టుకుంటాం. టెక్నికల్గా మంచి నాలెడ్జ్ రావాలి అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఏంటంటే ఫండమెంటల్గా నాలెడ్జ్, ఏ కంపెనీలో స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ రేషియోస్ ఎలా ఉన్నాయి, ప్రైస్, EPS, PE రేషియోస్ ఇవి ఎలా ఉన్నాయి, ఇవి చూసుకుంటాం. తర్వాత మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాం. ETFs, బాండ్స్, ETFs దీని మీద ఎక్స్క్లూజివ్గా మీకు కంప్లీట్గా ఇస్తాం. తర్వాత ఏంటంటే MCXలో గోల్డ్, సిల్వర్ ఎలా చేయాలి, ఇలా మొత్తం అసెట్ క్లాసెస్ అన్నీ మీకు కూలంకషంగా చెప్తాం అనమాట. సార్ పెరిగిన టెక్నాలజీలో ఈ ట్యూటోరియల్స్ చూసి నేర్చుకునే దానికంటే రియల్ టైంలో నేర్చుకునే దానికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? అదే జ్ఞానము, విజ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏంటంటే జస్ట్ థియరికల్ నాలెడ్జ్,
విజ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. సో మేము మీకు అన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తేనే మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ జ్ఞానం అంటే మనం థియరీ నాలెడ్జ్, అది ఉపయోగం ఉండదు ఎంతసేపు థియరీ చూపించి ఉంటమే. కానీ విజ్ఞానం అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఎంత ప్రాక్టికల్గా ఇది అసలు నిజమేనా కాదా, దీన్ని అప్లికేషన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనమాట. అది మీకు ఎంత నేర్చుకుంటే అంత ఫాస్ట్గా మీరు గ్రో అవుతారు. సరే సార్, మనతో పాటు మరో కాల్ ఉన్నారండి, భాస్కర్ రెడ్డి గారు కడప నుంచి. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ ఐఎక్స్ ఇండియన్ ఎక్రిసిస్ హెల్త్ ఐఎక్స్ అండి, 3 లాక్స్ లో ఉన్నాయి సార్. అది ఉంచమంటారా అమ్ముకోమంటారా సార్? ఐఎక్స్ ఇండియన్ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు ఏ రేట్లో కొన్నారు సార్? ఐఎక్స్ 263 సార్. 263. ఓకే. సో ఇప్పుడైతే ఇది 169 అలా ఉంది. సో చార్ట్ బాగానే ఉంది సార్, వీక్లీ చార్ట్ పాజిటివ్ టర్న్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కొంచెం, బికాజ్ ఆఫ్ మార్కెట్ ఫాల్ వల్ల ఇది అవుతుంది. సో వెయిట్ చేయండి. కాకపోతే మళ్ళీ ఇక్కడ తీసుకోవచ్చు 160 ఆ రేంజ్లో. మీరు మళ్ళీ కింద లెవెల్లో తీసుకుంటే కానీ మీరు అక్కడ మ్యాచ్ అవ్వదు. సో ఇక్కడ యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకొని మీ యావరేజ్ రేట్ తర్వాత ఎగ్జిట్ అవుతుంది. కానీ కంపెనీ అయితే బాగానే ఉంది, బికాజ్ ఆఫ్ మార్కెట్ ఫాల్ వల్ల ఇది ఫాల్ అవుతుంది. ఓకే సార్, ఐఆర్ఎఫ్సి ఈ రైల్వే కంపెనీస్ ఏంటంటే ఈసారి కూడా మంచి లైమ్ లైట్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుందాం. ఐఆర్ఎఫ్సి వచ్చి ఇది ప్రజెంట్ 136 ఆ రేంజ్లో ఉందండి. వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది. సో 220 దాకా వెళ్ళింది ఇది. సో ఇప్పుడు 136 ఇక్కడ పాజిటివ్గానే ఉంది. ఇది లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం డౌన్ ఉంది, కానీ ఓవరాల్గా 152 నుంచి ఫాల్ అయింది. ఇది 133 ఆ రేంజ్కి. ఇక్కడ అంతకుముందు 128 మేజర్ సపోర్టు. సో 130 ఆ రేంజ్లో సపోర్ట్ వస్తుంది, తీసుకోవచ్చు. సార్ ఐఆర్సిటీసీ, ఇది ఐఆర్సిటీసీ కూడా మంచి, ఇది కూడా లాస్ట్ 2 డేస్ నుంచి ఫాల్ అయింది. 825 నుంచి ఇప్పుడు 780, 770కి ఫాల్ అయింది. ఇది లో లెవెల్ వచ్చి 750 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ ఉంది. సో వీక్లీ చార్ట్ అయితే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందండి. సో ఇది కనుక ఇది ఇప్పుడు బాగానే ఉంది చార్ట్. వీక్లీ చార్ట్ తీసుకుంటే పాజిటివ్గానే ఉంది. డైలీలో ఏంటంటే లాస్ట్ 2 డేస్లో డిక్లైన్స్ వచ్చాయి. సో డిక్లైన్స్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే. ఇది బాగానే ఉంది చార్ట్. అది సార్ ఐఆర్ఈబిఏ, ఐఆర్ఈడిఏ హెరిడా ఏంటంటే ఇది కూడా లాస్ట్ 2 డేస్ నుంచి డిక్లైన్ వచ్చింది. ఇది ఓవరాల్గా ఇది కొంచెం వీక్గానే ఉందండి ఈ చార్ట్. ఇదైతే వీక్నెస్సే ఉంది. సో ఇది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో దీని జోలికి వెళ్ళొద్దు, వీక్నెస్సే ఉంది ఇది. మనతో పాటు మరో కాల్ ఉన్నారండి, శివరామ్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే సార్. హలో, మాట్లాడండి శివరామ్ గారు. సార్ చెప్పండి సార్. సార్ నాది సుజలాన్ కంపెనీ షేర్లు తీసుకుందాం అనుకుంటున్నాను సార్. గెయిల్ ఇంకోటి సుజలాన్ కోరమండల్. సుజిలానా ఏంటంటే? కోరమండల్. సుజిలాన్ బాగానే ఉంది సార్, రిజల్ట్ బాగానే ఉంది. గెయిల్ బాగానే ఉంది, మంచి ఎంట్రీ 174 మంచి ఎంట్రీ. ఇందాకే చెప్పాను గెయిల్. సుజిలాన్ కూడా బాగానే ఉంది. సుజిలాన్ ఏంటంటే ఇప్పుడు మంచి రిజల్ట్ వచ్చాయంట. సో కాబట్టి అది మంచి పాజిటివ్గానే ఛాన్సెస్ ఉంది. ట్రెండ్ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ మంచి లో లెవెల్లో ఉంది. అది అంతకుముందు 82 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 56 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది బాగానే ఉంది. ఇంకోటి కోరమండల్ వచ్చి కోరమండల్ కూడా ప్రజెంట్ బాగానే ఉంది సార్. ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్కి ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగానే ఉన్నాయి 3. ఓకే సార్. సార్ నెక్స్ట్ జియో ఫైనాన్స్. జియో వచ్చి జియో ఫైనాన్స్ చాలామంది అడుగుతున్నారు. ఇది 300లో బాగా మీరు ఇన్వెస్ట్ చేసామంటున్నారు. ఇప్పుడు 232 ఆ రేంజ్ ఉంది. సో ఇది ఇంకా ప్రజెంట్ అయితే వీక్నెస్సే కంటిన్యూ అవుతుంది. 233 ఆ రేంజ్లో కూడా ఉంది, వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి 220, 200 ఆ రేంజ్లో యాడ్ చేసుకోవచ్చు. సార్ కళ్యాణ్ జ్యువెలరీ వచ్చి ఇది బాగానే పుంజుకుందండి. ఇది అంతకుముందు 400 ఆ రేంజ్లో వచ్చేసింది.
సో ఇప్పుడు 500 ఆ రేంజ్లో ఉంది. వీక్లీ చార్ట్ ఇక్కడ పాజిటివ్ అయింది, అంతకుముందు 800 మేజర్గా వచ్చింది, అక్కడి నుంచి ఫాల్ అయింది. సో చాలా రూమర్స్ వచ్చాయన్నారు కానీ దీని మీద ఏది కూడా ప్రూవ్ అవ్వలేదు. సో కాబట్టి ట్రెండ్ అయితే పాజిటివ్గానే రిటర్న్. ఇక్కడ వీక్లీ చార్ట్ అయితే ఇప్పుడు పాజిటివ్ ఉంది, ఇది బాగానే ఉంది, తీసుకోవచ్చు. సార్ జిందాల్ స్టీల్. జిందాల్ స్టీల్ కూడా ట్రెండ్ ఇప్పుడు అంతకుముందు 1100 దాకా ఉంది, వచ్చింది, ఇప్పుడు 800 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్ అయితే కొంచెం ఇక్కడ సపోర్ట్ లెవెల్లో ఉంది జిందాల్ స్టీల్. సో పాజిటివ్గానే ఉంది సార్ ఇది. ఇప్పుడు నిన్నంటే 750 నుంచి 800 దాకా వచ్చేసింది. 800 బ్రేక్ అయిందంటే ఇంకా పాజిటివ్గానే ఉంది. సార్ మరో కాల్ ఉన్నారండి, గోపాల్ గారు అనంతపురం నుంచి. గోపాల్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. సార్ నా దగ్గర హెచ్ఏఎల్, సిప్లా, హెచ్జిఐ 3 ఉన్నాయి సార్. ఓకే, హెచ్సిఎల్, సిప్లా. హెచ్సిఎల్ టెక్ లేకపోతే హెచ్బిఎల్? హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఆర్గానిక్స్ లిమిటెడ్. హెచ్ఈఎల్ సార్, హిందుస్థాన్ ఆర్గానిక్. హెచ్ఈఎల్. ఓకే ఓకే ఓకే, హెచ్ఈఎల్. ఒక్క నిమిషం, ఇంకోటి ఏంటంటే సిప్లా అండి. సిప్లా రిజల్ట్ బాగానే ఉంది సార్, సిప్లా హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్బిఐ సార్. ఇంకోటి ఏంటి? ఎస్బిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే ఓకే, ఎస్బీఐ వచ్చి ఇప్పుడే బ్యాంకింగ్ స్టార్ట్ అవుతున్నాయి సార్ ర్యాలీలో. సో ఎస్బీఐ కూడా బాగానే ఉంది, ఇంకా రిజల్ట్ ఇంకా రాలేదు. ఎస్బీఐ కూడా పాజిటివ్గానే ఉంది. యాక్చువల్గా ఇది అంతకుముందు 870 నుంచి ఇప్పుడు 760 ఆ రేంజ్కి వచ్చింది. మేజర్ సపోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి. సో చార్ట్, వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్గానే ఉంది, బాగుంది. ఎస్బీఐ 3 పర్వాలేదు సార్, బాగానే ఉన్నాయి. సార్ స్టీల్ చూసుకుంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ సార్. జేఎస్డబ్ల్యూ స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఇదేంటంటే 940 ఆ రేంజ్ ఉందండి. ఇది వీక్లీ చార్ట్ అయితే చాలా బాగుంది, పాజిటివ్గా ఉంది. ఇది అంతకుముందు 900 ఆ రేంజ్లోకి వచ్చింది. హై వచ్చి 1045 ఆ రేంజ్ దాకా ఉంది. సో ఇప్పుడైతే పాజిటివ్గా ఉంది చార్ట్ అంతా కూడా. డే చార్ట్లో నిన్న 956 నుంచి కొంచెం తగ్గింది, 912, 920 ఆ రేంజ్లో మంచి ఎంట్రీ పాయింట్ అనమాట. ఇది వీక్నెస్ లేదు, బాగుంది చార్ట్. సార్ ఎల్ఐసి హౌసింగ్. ఎల్ఐసి హౌసింగ్ వచ్చి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇది వీక్గానే ఉంది సార్ ప్రజెంట్. లాస్ట్ 2 డేస్ నుంచి ఫాల్ అయింది. సో వీక్లీ చార్ట్ అయితే బాగుంది, సపోర్ట్గానే ఉంది. ఇప్పుడు 520, 530 ఆ రేంజ్లో మంచి 540, ఈవెన్ 540 కూడా మంచి సపోర్టు. సో స్లోగా ఇదేంటంటే బాటమ్ అవుట్ అయ్యి అప్ ట్రెండ్కి వెళ్తుంది. సో లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఉంది, ఇమ్మీడియట్గా రాదు కానీ స్లోగా ఉంది చార్ట్ అయితే, స్లోగా ఉంది. అంతకుముందు 810 దాకా హై వెళ్ళింది. సో ఇప్పుడు 550 ఆ రేంజ్లో బాటమ్ అవుట్ అవుతుంది, స్లోగా మూమెంట్, ట్రెండ్ పాజిటివ్లోకి వస్తుంది. సార్ మార్కెట్స్ గురించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఒక పక్క స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళు కొంచెం తక్కువ టైం ఉంటుంది, తక్కువ టైంలో వాళ్ళకి షార్ట్ టర్మ్ క్లాసులు కానీ ఇటువంటి అన్న మీరు ప్రొవైడ్ చేస్తారు? అవునండి, షార్ట్ టర్మ్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే వీకెండ్ క్లాసెస్ ఉన్నాయి, పర్సనలైజ్డ్ క్లాసెస్ ఉన్నాయి. మీకు ఎలా కావాలంటే అలా. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు రాంగ్ చేసే కన్నా నేర్చుకొని చేయటం అనేది బెటరు. సో అసలు నేర్చుకోవడానికి ఏంటి బేస్, ఏ పారామీటర్స్ చూడాలి, మనం ఎలాంటి కండిషన్స్లో మనం ట్రేడ్ ఎంటర్ అవ్వాలి, అలాగే టార్గెట్ స్టాప్ లాస్లు ఎలా పెట్టుకోవాలి, స్టాప్ లాస్ మేజర్గా ఎలా పెట్టుకోవాలి, అలాగే ఆప్షన్స్ని యూజ్ చేసుకొని క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే క్యాపిటల్, ఇప్పుడు ఫాలింగ్ మార్కెట్లో క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది మీకు బాగా చెప్పగలం మేము. అలా కాకుండా ఓన్లీ ఆప్షన్సే నేను నేర్చుకుంటాను అంటే మిగతా నేకెడ్ ఆప్షన్స్ చేస్తాను, నా దగ్గర కొంత ఫండ్ ఉంది, ఒక నేకెడ్ ఆప్షన్స్ చేస్తున్నాను, వాళ్ళకి కూడా ఎక్స్క్లూజివ్ ఆప్షన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తామండి. సో ఇలా మేము కస్టమైజ్డ్ చేయగలం. మామూలు బ్యాచెస్ అయితే 7:30 to 8:30, నార్మల్ బ్యాచ్ ఉంది 2 months బ్యాచ్ ఇది. సో కాదు నేను కొంచెం కస్టమైజ్డ్ కావాలి, ఫాస్ట్గా కావాలన్నా మీ యొక్క స్కిల్స్ని బట్టి, మీ గ్రాస్పింగ్ పవర్ని బట్టి మీకు ఫాస్ట్గా చెప్తాం. కొంతమంది దగ్గర ఫండ్ ఉంటుంది బట్ నేర్చుకోవడానికి కానీ వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, అట్లాంటి వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి మీరు గైడెన్స్ ఇస్తారా? అవునండి, అడ్వైజ్ సర్వీసెస్ ఇస్తాం. ఇదే కొత్తగా స్టార్ట్ చేసిన అడ్వైజరీ సర్వీసెస్. సో మీకు ఇంకా మాకు టైం లేదు సార్, మీరు ఒక గైడెన్స్ ఇవ్వండి, టార్గెట్స్ స్టాప్ లాస్లు మీకు చెప్పండి అంటే మేము డెఫినెట్గా అడ్వైజర్ సర్వీసెస్ ఇస్తాం. వెరీ నామినల్ రేట్స్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం మంత్లీ. సో అది కూడా బాగా మీకు మంచి సర్వీస్ ఇస్తాం సార్. యా సార్.
సార్ ఇంకో కంపెనీ చూసుకుంటే ఎల్టీఎఫ్ సార్. ఈ ఎల్టీఎఫ్ వచ్చి ఇది పాజిటివ్గా ఉంది సార్, 149 ఆ రేంజ్ ఉంది. వీక్లీ చార్ట్ చాలా పాజిటివ్ వచ్చింది. సో ఇది అంతకుముందు ఏంటంటే 190 దాకా కూడా వెళ్ళింది. సో ఇది ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. డైలీ చార్ట్ కానీ వీక్లీ కానీ పాజిటివ్గానే ఉన్నాయి. సో 149 మంచి రేంజ్కి వెళ్ళింది, ఇది బాగుంది. యా సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా చాలా విషయాలకు సంబంధించి అనేక డౌట్స్ ఉంటూ ఉంటాయి స్టాక్స్కి సంబంధించి. దాన్ని అసలు ఎలా నేర్చుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా చాలా మందికి తెలియదు. అటువంటి విషయాలు కూడా చాలా క్లారిటీగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా కాలర్స్ కూడా. మీకు కూడా స్టాక్స్కి సంబంధించి ఎటువంటి సలహాలు కావాల్సిన, ఎటువంటి సూచనలు కావాల్సిన, అదేవిధంగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో వీకెండ్ క్లాసులు కానీ లేకపోతే షార్ట్ టర్మ్ క్లాసులు కానీ ఉంటే దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఆర్జించవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీని సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ బిజ్ బజ్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.